వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము పేదరాశి పెద్దమ్మ కథ ఒకటి వినబోతున్నాం. కథ పేరు ఈగ కథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉంటుంది. ఆ ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోతుంది. అప్పుడు అది పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ, నా పేరు ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ, నాకేమో నీ పేరు తెలియదమ్మా, నా కొడుకు ఏమన్నా తెలుసేమో, వెళ్ళి నా కొడుకుని అడుగు అని చెప్తుంది. అప్పుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళుతుంది. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, నా పేరేమిటి అని అడుగుతుంది. నాకు తెలీదు, నా చేతిలో ఉన్న గొడ్డల్ని అడుగు అంటూ పేదరాశి పెద్దమ్మ కొడుకు చెప్తాడు. అప్పుడు ఆ ఈగ గొడ్డల దగ్గరికి వెళుతుంది. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, నా పేరేమిటి అని అడుగుతుంది. నాకు తెలియదు, నేను నరికే చెట్టును అడుగు అంటుంది గొడ్డలి. అప్పుడు చెట్టు దగ్గరికి వెళుతుంది ఈగ. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, గొడ్డలి నరికే చెట్టు, నా పేరేమిటి అని అడుగుతుంది. నాకు తెలియదు, నా కింద ఉన్న చెరువుని అడుగు అంటుంది ఆ చెట్టు. అప్పుడు ఈగ చెరువు దగ్గరికి వెళుతుంది. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, గొడ్డలి నరికే చెట్టు, చెట్టు కింద చెరువు, నా పేరేమిటి అని అడుగుతుంది. నాకు తెలియదు, నాలో ఉన్న చేపల్ని అడుగు అంటుంది ఆ చెరువు. అప్పుడు చేపల దగ్గరికి వెళుతుంది ఈగ. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, గొడ్డలి నరికే చెట్టు, చెట్టు కింద చెరువు, చెరువులో చేప, నా పేరేమిటి అని అడుగుతుంది. నాకు ఎలా తెలుస్తుంది, నాకు కూడా తెలీదు, నన్ను పట్టుకెళ్ళే బెస్తవాడిని అడుగు అంటుంది ఆ చేప. అప్పుడు ఈగ బెస్తవాడి దగ్గరకు వెళుతుంది. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, గొడ్డలి నరికే చెట్టు, చెట్టు కింద చెరువు, చెరువులో చేప, చేపలను పట్టుకెళ్ళే బెస్తవాడా, నా పేరేమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ బెస్తవాడు, నాకు కూడా తెలీదు, నా దగ్గర రాజుగారు చేపలు కొంటూ ఉంటారు, ఆయన గారికి ఏమన్నా తెలుస్తుందేమో, రాజుగారిని అడిగి కనుక్కో అంటాడు బెస్తవాడు. అప్పుడు ఈగ రాజుగారి దగ్గరికి వెళుతుంది. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, గొడ్డలి నరికే చెట్టు, చెట్టు కింద చెరువు, చెరువులో చేప, చేపలను పట్టుకెళ్ళే బెస్తవాడు, బెస్తవాడి దగ్గర చేపలను కొనుక్కునే రాజుగారు, నా పేరేమిటి అని అడుగుతుంది. రాజుగారు, నాకు తెలియదు, నా గుర్రాన్ని అడుగు అంటారు. అప్పుడు ఆ ఈగ గుర్రం దగ్గరకు వెళుతుంది. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, గొడ్డలి నరికే చెట్టు, చెట్టు కింద చెరువు, చెరువులో చేపలు, చేపలను పట్టుకెళ్ళే బెస్తవాడు, బెస్తవాడి దగ్గర చేపలు కొనుక్కునే రాజుగారు, రాజుగారి గుర్రం, నా పేరేమిటి అని అడుగుతుంది. నాకు తెలియదు, నా పొట్టలో ఉన్న పిల్లని అడుగు అంటుంది ఆ గుర్రం. అప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళుతుంది ఈగ. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ కొడుకు, కొడుకు చేతిలో గొడ్డలి, గొడ్డలి నరికే చెట్టు, చెట్టు కింద చెరువు, చెరువులో చేప, చేపలను పట్టుకెళ్ళే బెస్తవాడు, బెస్తవాడి దగ్గర చేపలను కొనుక్కునే రాజుగారు, రాజుగారి గుర్రం, గుర్రం కడుపులో ఉన్న పిల్ల, నా పేరేమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ గుర్రం పిల్ల, హి, నీ పేరు ఈగ కదూ అంటుంది. ఇంతకీ పిల్లలు, ఈగ నిజంగానే తన పేరు మర్చిపోయి ఉంటుందంటారా? ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్న ఈగ తన పేరు మర్చిపోయి ఉంటుందంటారా? ఒక్కసారి ఆలోచించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.